రాముడు సద్గుణాభిరాముడు. రాముడు మంచి బాలుడు. మాట వాటి నుండి నేటికి చరిత్ర పుటల్లో, వాక్కులలో, హృదయాలలో చెక్కు చెదరకుండా సుస్థిరముగా నిలిచి ఉన్నది. రాముడు బాల్యంలోనే కాకుండా సుదీర్ఘంగా 11,000 సంవత్సరాల నాడు కొనసాగిన తన జీవనాన్ని అంతటి సద్గుణ భరితంగా కొనసాగిస్తాడు. వేదాంగములు, ధర్మశాస్త్రములను, ధనుర్విద్యను తాను అభ్యసించి కాకుండా వాటిని ఆచరణలో పెట్టి తత్వజ్ఞులై మహర్షుల ఆదరాభిమానాలు పాత్రుడైనాడు. తన వియోగాన్ని సహించలేక మాడిపోయిన చెట్లను ఋతునియమము లేకుండా అన్ని కాలాల్లో పుష్పించేలాగా, ఫలించేలాగా బాగా పాటుపడ్డాడు. రావణుని జరిగిన యుద్ధంలో తనకు సహాయముగా యుద్ధభూమిలో పోరాడి ప్రాణాలను వానర సమూహాన్ని పునరుద్ధరింపజేశాడు. శ్రీరాముడు వంటి గుణవంతుడే భర్తగా లభించాలని ప్రజలకు శ్రీరాముడు ఆదర్శంగా గ్రహించిన నాటి రామరాజ్యాన్ని పోలినట్టి పరిపాలన కావాలని కోరుచున్నారు. వానరులు మాత్రమే కాకుండా రాక్షసులు కూడా ధర్మాన్ని ఆచరింపచేయేలాగా ప్రయత్నించి ధర్మ ప్రవర్తన సుగ్రీవుడు విభీషణుడికి పట్టాభిషేకాన్ని అందించిన తర్వాతనే రామరాజ్యానికి బహుశాన్ని రోహించినట్లు తానే రాజసింహాన్ని రోహించినట్టు ధర్మమూర్తి శ్రీరామచంద్రమూర్తి ఎన్నడూ లెక్కించలేదు. దశరథుని సద్గుణములు అన్నింటినీ పుణికిపుచ్చుకున్నాడు. చిత్తుడిగా, మృదుభాషగా, కోపమెరుగని శ్రీరాముడు. ఉపకారాన్ని రాముడు తొందరగా భావించేవాడు. మిక్కిలి సంతోషాన్ని పొందేవాడు. పొరపాటున కానీ ఎన్నెన్ని తప్పులు చేసినా, అపకారాలు చేసినా వాటిని ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు. కథం చిదుపకారణయే తనైక తుష్యతి నస్మరూపకారణ్య సత్మతే అంటూ రామాయణం అయోధ్యాకాండంలో 1:11 శ్లోకం స్పష్టమవుతుంది. ప్రజలారా, నేను మాత్రమే రాజపాలన చేస్తున్నప్పటికీ శ్రీరాముని యువరాజునుగా ఎందుకు కోరుకుంటున్నాడని దశరథ మహారాజు ప్రవర్తించాడు. సద్గుణములు ఉన్నందువల్లనే శ్రీరాముని యువరాజుగా కోరుకుంటున్నాం. బహుకళ్యాణ గుణాత్పుత్రస్య సంతతి అని తెలిసింది. సద్గుణరాముడైన శ్రీరామునిచే యువరాజు లభించాలని దేశముల్లో స్త్రీలు, వృద్ధులు, యువకులు మొదలగు వారందరూ ప్రొద్దున్నే సాయంత్రము భేదము లేకుండా అన్ని వేళ ఉత్కంఠతతో దేవతలందరికీ మొక్కుచుండేవారు. స్త్రియో వృద్ధ్యా తరుణ సాక్ష్యాం ప్రాతసహితే సర్వాన్ దేవాన్ సమస్యంతి రామస్వార్థ యశస్వ. మానవ జన్మ యొక్క వైశిష్ట్యాన్ని అందరూ గుర్తించి విధంగా జన్మజన్మలా పుణ్యములు లభించే మానవ జన్మను ప్రతి ఒక్కరూ సార్థకం చేసుకోవటానికి వీలుగా ఎన్నెన్ని సద్గుణాలు మానవులు కలిగిన ఉండటానికి అవకాశం ఉన్నదో అన్ని సద్గుణములు కలిగి మహనీయుడు శ్రీరాముడు.